10 సంవత్సరాలలో కనీసం 1% అన్న సచివాలయానికి వచ్చి పరిపాలన అందించినటువంటి చరిత్ర మీ మామకుందా? మీరా మాట్లాడేది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి? ఆయన పొద్దున 8 గంటలకు కూడా అధికారులతోటి రివ్యూ అని చెప్పి ఈరోజు మనకి మన సీఎంఓ కార్యాలయంలోనైనా లేకపోతే వాట్సాప్లలో వస్తున్నటువంటి సమాచారాలు ఏడ చూసినా కూడా 8 గంటలకు కూడా రివ్యూలు చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డు మాది. నిరంతరం ప్రజల గురించి ప్రజల మధ్యలో తిరుగుతున్నటువంటి ట్రాక్ రికార్డు మాది. ప్రజాభవన్ నుంచి సమస్యల పరిష్కారం గురించి అని చెప్పి ఈరోజు ఒక కమిషన్ చైర్మన్ని తర్వాత ఒక ఐఏఎస్ అధికారిని అక్కడనే కంప్లీట్గా కూడా పెట్టి ప్రజల సంక్షేమం గురించి మనం మరి సమస్యలు తీర్చాలనేటటువంటి పరిపాలన అందిస్తున్నటువంటిది ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంటికాడనంటే కిలోమీటర్ అవతల ఆపుతానంటే ఆడికించి ఆడికి నడుచుకుంటూ పోతారంట. రండి హరీష్ రావు గారు, మీరు ఎప్పుడు వస్తారో రండి, నేను తీసుకొని పోతా. ఈ రోజు నియోజకవర్గంలో ఉంటున్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తల కాడికి మొదలు పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి సమస్యలు పట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళని కూడా మరి ముఖ్యమంత్రి గారు కలుస్తున్నటువంటిది మీ కళ్ళకు కనిపించకపోతే అది మా ప్రాబ్లం కాదు, అది మీ ప్రాబ్లం. అదే మీ చరిత్రలో ఏముండే? ప్రగతి భవన్ కాడ గంటల కొద్దీ ఉద్యమకారులైనటువంటి గద్దర్ లాంటి పెద్ద మనుషులని ఎండల కూర్చోబెట్టిపించి వెనుదిరిపించినటువంటి మీ చరిత్ర. మీ కేబినెట్ మంత్రులను కూడా కాన్వాయ్ అడిగితే గంటల కొద్దీ వెయిట్ చేసి మళ్ళా యూటర్న్ తీసుకొని పోయినటువంటి చరిత్ర మీది. గడిలలో ఉండి రాజుల లెక్క ఫీల్ అయిపోయి ప్రజలకు అందుబాటులో లేక కనీసం ప్రజలకి రాకుండా పాలనను అందించినటువంటి మీరు ఆఖరికి ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు లెక్క కనీసం అసెంబ్లీకి రానటువంటి మీ మామ ఈరోజు గడిల గురించి మీరు ప్రజల గురించి పరిపాలన గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది హరీష్ రావు గారు.